పెళ్లి చూపులైనయా? ఎక్కడయ్యాయి చెప్పమంటారా? చెప్తా. చెప్పండి. మ్యాచెస్ వస్తున్నాయా? నాకు తెలియకుండా ఎక్కడైనా అబ్బా చెప్పు. సో అంటే నాకు ఇందాకే తెలిసింది. మొన్న అవార్డ్ ఫంక్షన్లో మనం కలిసామా? కలిసాము. కలిసినప్పుడు ఎవరెవరు వచ్చారు మీ ఇంట్లో నుంచి? మా అబ్బాయి, నేను, ఈమె, ఇంకొక అబ్బాయి ఫ్రెండ్. ఇంకో అబ్బాయి ఫ్రెండ్ వచ్చాడు కదా. సో అబ్బాయి ఎవరో అని నేను అడిగితే మీరు ఏమని చెప్పారు? ఫ్రెండ్ అని చెప్పాను. ఫ్రెండ్ అని చెప్పారు. అబ్బాయి నాకు మొన్న ఉప్పల్లో కలిసాడు. సో మొన్న అవార్డ్ ఫంక్షన్ లో మనం కలిసాం కదా అని చెప్పేసి నేను అడిగా. సో అంటే అవునా అంటే ఎందుకు వచ్చారంటే అంటే మ్యాచెస్ సో మ్యాట్రిమోనీలో చూసాం పావనిని, ఒకసారి కలుద్దామని చెప్పేసి రావడం జరిగింది అని చెప్పేసి చెప్పారు. నిజమేనా ఇది? ఇప్పుడు అది నిజము, కానీ పెళ్లి చూపులు కాదు. పెళ్లి చూపులు ఎక్కడైనా ఫంక్షన్ హాల్లోనూ కాదు. ఫస్ట్ లుక్ అంటే అమ్మాయి ఎట్లుంది అబ్బాయి ఎట్లుంది అని చూసుకుంటారు కదా. అది మీకు ఇంకోటి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ విషయం మీరు ఇట్లా చెప్తున్నారు, మ్యాట్రిమోనీలో నా ప్రొఫైల్ ఉందనే విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు అందరూ ఎట్లా అయిపోతుంది తెలుసా నా పరిస్థితి. కాదు, ఇప్పటికి నీకు ప్రపోజల్స్ చాలా వస్తూ ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్ లో. వస్తాయి కాదు, మ్యాట్రిమోనీలో ఏమని ఉంటుంది నేమో చెప్పను. కాదు, వెతుకుంటారు చాలా చెప్పను. ఓకే, చెప్పరా? కాదు, ఏమైంది మరి ఆ రోజు? ఏం కాలేదు, వచ్చారు చూసారు. ఓకే, వాళ్ళకి అర్జెంట్ అంటే పెళ్లి, మేమైతే అర్జెంట్ గా చేయడానికి లేదు. అది ఒక 1 year పడుతుంది. మీకు అబ్బాయి నచ్చాడా? అంటే అసలు ఏం మాట్లాడుకోలేదు ఇంకా. జస్ట్ ఫస్ట్ ఆ రోజు కలిసామంటే అవార్డు ఫంక్షన్. వాళ్ళు చూడాలి మాట్లాడాలి అన్నారంట. సరే మేము అవార్డు ఫంక్షన్కి వెళ్తున్నామన్న డైరెక్ట్ అక్కడికే వచ్చేసాడు. ఓకే, అంతే అంతే జరిగింది. కానీ గ్రేట్ అసలు మీరు, ఎందుకంటే అవార్డ్ ఫంక్షన్లలో కూడా పెళ్లి చూపులు చేసుకోవచ్చు అని వీళ్ళు నిరూపిస్తున్నారు. అంతేనా? దేవుడా, శివ నువ్వు నా పరువు తీయడానికి వచ్చా. శివ నువ్వు తప్పు మాట్లాడు. నువ్వేమన్నావు? శివ నా పరువు తీయడానికి వచ్చాను శివ అన్నావు. అదే పరువు ఎందుకు వస్తుంది? అది రియల్ కదా.